హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. రామ్ గోపాల్ వర్మ గారు లోకేష్ గారిని కామెంట్ చేశారు సార్. మీ తండ్రి నేను కావాలని కనలేదు, నువ్వు పుట్టావు అని చెప్పేసి కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంట? ఇది నేను సమాధానం చెప్దామనే మీ చేత ఈ ప్రశ్న అడిగించానమాట సార్. రామ్ గోపాల్ వర్మ ఒక పనికి మాలిన దరిద్రుడు. రామ్ గోపాల్ వర్మ పెద్ద సైకో. రామ్ గోపాల్ వర్మ పెద్ద శాడిస్టు. ఒకవేళ రామ్ గోపాల్ వర్మని ఆ రాజుగారు కనాలని కనలేదా? కాకతాళీయంగా పుట్టాడా? ఎలా పుట్టాడో ఆయనకి తెలుసా? పోనీ ఎలా పుట్టాడో మరి లోకేష్ పుట్టినట్టే తను కూడా పుట్టుంటాడు కదా. లేదా లోకేష్ పుట్టుకకి తన పుట్టుకకి ఏదైనా వ్యత్యాసం ఉందా? మరి లోకేష్ని విమర్శించినప్పుడు తనను కూడా అదే స్థాయిలో అదే మాటలతో విమర్శిస్తే నువ్వు హాయిగా తట్టుకుంటావా? చాలా తప్పు చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. కేవలం డబ్బుకి అమ్ముడుపోయి నోటికొచ్చిన మాటలు మాట్లాడడమే ప్రధానమైతే పైన ఇప్పుడు నువ్వు తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చు, నేరం చేస్తే మొత్తానికి ఏదో 4 రోజులు జైల్లో పెడతారు. కానీ పాపం చేస్తున్నావు, ఈ పాపాన్ని సమాధానం చెప్పుకోవాలి. అనుకుంటా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఇటు చూసేవాళ్ళు అటు పూర్తిగా పిండి అయిపోతున్నారు, గుండె అయిపోతున్నారు, ముక్కలు అయిపోతున్నారు. అర్థమైందా? తర్వాత ఏమో కనీసం నామరూపాలు లేకుండా అయిపోతున్నారు. నువ్వు అంతకు మినహాయింపేం కాదు. ఈ మాట విన్న తర్వాత నిజంగా లోకేష్ కానీ లోకేష్ అభిమానులు కానీ వచ్చి ఒక పాత చెప్పుని దేంట్లోనో ముంచి కొడితే వచ్చిన తప్పేమి చెప్పండి? వాళ్ళ నాన్న ఏమనుకో కంటే నువ్వెవడివి? ఎవరెవరు ఎలా పుట్టారో చూడగలవా? లేకపోతే ఎవరికో సపోర్ట్ చేస్తున్నావు కదా, ఆ సపోర్ట్ చేసిన వాడు వాళ్ళ నాన్న ఎలా కన్నాడు, మీ నాన్న ఎలా కన్నాడు? నీ నలుగురు ఉన్నారు ఎవరో భక్తులు, నీ తాలూకు ఎవరు వారు, నీ తాలూకు సహచరులు. మరి వాళ్ళందరూ వాళ్ళ నాన్న ఎలా కన్నారు అంటే నువ్వు అనుకుంటే అయిపోతుందా? మీ నాన్న ఎలా కన్నాడో నీ తెలియదంటే మరి నీ తెలుసా మీ నాన్న ఎలా కన్నాడు? ఎవరు మామూలుగా భార్యాభర్తలు సృష్టి ధర్మం కంటారు. మరి వాళ్ళు కలిసిన వేళ విశేషం వల్ల పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కవులు. కనుక ఆ నామనక్షత్రాలను బట్టి వాళ్ళ జీవితాలు అన్నీ ఉంటాయన్నమాట. మరి కొంతమంది తొంటరులు అవుతారు, కొంతమంది డకాయిట్లు అవుతారు, కొంతమంది ఏమో డబ్బుకేమో అమ్ముడుపోతారు, కొంతమంది ఏమో అమ్మాయిలు చేర్చడానికే పుడతారు. ఎవరి తాలూకా ఆ జాతక ప్రభావం వల్ల వారికి ఆ విధంగా దరిద్రం పట్టుకుంటుంది అన్నమాట. ఆ దరిద్రం పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ ఎవరైనా రామ్ గోపాల్ వర్మ తాలూకు మాటలతో ఏకీభవిస్తారా? అంటే మన పార్టీ పరంగా మాట్లాడకున్నట్టే మాట్లాడండి, రాజకీయంగా మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? మరి నీ తాలూకు మీ అమ్మ మీ తాలూకు ఏదో మీ తాలూకు చెల్లి తల్లి వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళు అలాగ అనుకుంటావా? ఎవరన్నా అంటే సహించగలవా? వాళ్ళు అలాంటి మనుషులే కదా. గనక అది చాలా దారుణమైన మాట, తప్పు కదా. ఇప్పుడు ఏదో వాళ్ళు రాజకీయం నడిపిస్తున్నారు, రాజకీయంలో ఉన్నాడు, రాజకీయంలో ఉండబట్టి ప్రత్యర్థులు ఒక మాట మాట్లాడతారు. అంతేగాని జీవితం మీద విరక్తి పుట్టే మాటలు మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుతున్న మాటలు జీవితం మీద విరక్తి పుట్టే మాటలు, పర్సనల్గా తీసుకునే మాటలు, వ్యక్తిగతంగా గాయపడే మాటలు ఈ మంచివి కావు రామ్ గోపాల్ వర్మ గారు. ఎందుకు సార్ పర్సనల్గా దూషించే అంత కక్ష ఏముందంటారు వీళ్ళకి? అసలు లేదు, ఆయన్ని పర్సనల్గా దూషించినట్టయితే ఆయన పెద్ద పండుగ చేసుకుంటాడు. ఆ అధిష్టానంలో ఉన్న పెద్ద మనిషి ఈ లోకేష్ని కానీ పర్సనల్గా దూషించినట్టయితే అధిష్టానంలో కూర్చున్నారు కదా ప్రభువులు, ఆ ప్రభువులు పండుగ చేసుకుంటారు, ఇంకొక 50 కోట్లు పంపిస్తారు. అది ఆ డబ్బుల కోసం కుక్కలు బొమ్మికల కోసం ఎలాగైతే అరులు చేస్తాయో ఈయనేమో మిగతా డబ్బుల కోసం అయిపోయినట్టున్నాయి, ఎక్కడో ఉన్నాడు, లేకపోతే స్విస్ బ్యాంకులో దాచేసినాడు. మరి మిగతా డబ్బులు కావాలి కదా, ఎలక్షన్ ముందు ఇంకో 100 కోట్లు లాగాలంటే ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఆనందంగా ఉంటుందన్నమాట.
ఆయనకి ఏదైతే ఆనందమో ఆనందం, ఆయన కళ్ళల్లో ఆనందం చూడడమే ఈ తాలూకు తక్షణ కర్తవ్యం. సినిమా డైరెక్టర్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు, క్యారెక్టర్ పూర్తిగా చితికిపోయింది, ఆడవాళ్ళని నాకడంతోనే సరిపోయింది, ఒళ్ళు అంతా ఏదో కాళ్ళు లాగుతాడు, చేతులు లాగుతాడు. ఇవన్నీ అందరూ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ అసహించుకుంటున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు, జుగుప్సాకరంగా ఉందంటున్నారు. అసలు సినిమా వాళ్ళు ఎంతగా దిగజారిపోతారా అంటున్నారు. ఏమాత్రం సిగ్గు, లజ్జ, చివు, నెచ్చురు, నీతి, జాతి ఏమీ లేకుండా ఉండబట్టిగా ఆయన అసలు ఆ కులం ఏమిటి, ఆయన తాలూకు జాతి ఏమిటి, ఆయన ఎంత ప్రతిష్టగా ఉండాలండి, ఆయన ఎంత ప్రెస్టీజియస్గా ఉండాలండి. అలాంటిదేమో ఎంతగా దిగజారిపోయి ఎంతగా నీచమైన మాటలు మాట్లాడుతున్నాడైతే మరి ఎవరో దేవుడే చెప్తాడు ఎప్పుడోసారి బుద్ధి. మన మనుషులే చెప్పారు కదా. తప్పైనా నేరమైనా దానికి ఒక శిక్షలు ఉంటాయి, కానీ నువ్వు చేస్తుంది పాపం. ఆ పాపానికి పరిహారం ఖచ్చితంగా దేవుడే చూపిస్తాడు. ఏంటి సార్ ఇలా టార్గెట్ చేయడం వల్ల ఆయనకి బాగా ఇదేంటి సార్? అది ఇప్పుడు టార్గెట్ పెట్టడంలో ఒక ఆంతర్యం ఉంది. ఆయన తీసిన వ్యూహం సినిమా ఆ రేంజ్లో లేదు. అంటే ఆయనకు అప్పచెప్పినటువంటి ఒక పని ఫెయిల్ అయిపోయింది. వ్యూహం సినిమా అంతకుముందు యాత్రలా లేదు. అది యాత్ర కాదులే, దీని పేరు కడప రాజ్యంలో కమ్మరెడ్డి లేదు ఉంది కదా, అమ్మరాజ్యంలో రెడ్లు ఉంది కదా, అలా లేదు ఇప్పుడు. ఇది కొంచెం ఈ అమ్మాయి పిచ్చితోని కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. ఆ సినిమా కూడా ఆశించిన రేంజ్లో లేదు గనక, ఆ సినిమా రేంజ్లో లేదు కనుక కనీసం ఈ మాటల ద్వారా అయినా సరే కాంపెన్సేట్ చేద్దామనుకొని ఇప్పుడు ఈ మాటలు బాణాలు విడిచిపెట్టడం మొదలుపెట్టాడనమాట. ఎలా విడిచిపెట్టినట్టయితే అక్కడ లోకేష్, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి భార్య, వీళ్ళందరూ బాధపడతారు కదండి. అయ్యో వాడు కన్నది వీడికి ఎందుకండి, ఆ తల్లి తండ్రి వాళ్ళకి అన్నారు, కన్నది వీడికి ఎందుకు, వీడేం బరువు మోస్తున్నాడా, అంతే కదా. ఇప్పుడు నువ్వు పిల్లల్ని కన్నావు, కన్నడితే నువ్వు కన్నావా ఇంకెవరైనా కన్నారా అని అంటే నీకు ఎలా ఉంటుంది? ఆల్ రైట్ అనుకుంటా అంటావు నువ్వు, సిగ్గు లజ్జలు లేకపోతే ఏం చేస్తావు కనుక. అది ఆ సినిమా ఫెయిల్ అవ్వబట్టి ఎలా వాగుతున్నాడేమో అని ప్రపంచం అనుకుంటుంది. ఇప్పుడు ఆయన చెవుల వరకు వెళ్తే ఆయన ఊరుకుంటారంటారు సార్ నారా లోకేష్ గారు? ఊరుకుంటాడండి. ఇది కుక్క దారంటే ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతుంటాయండి. అలా మురిగే కుక్కలో ఒక కుక్క ఈయన నారా లోకేష్ ఈయన మాటలు పట్టించుకోడు, చంద్రబాబు నాయుడు అసలే పట్టించుకోడు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.